ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు వ్రాయించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు చాలా ఉన్నతమైనవి, చాలా గొప్పవి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. మన కనుల ఎదుట ఆయా దేశాలలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి భూకంపాలను చూస్తున్నాం. మన కనుల ఎదుట అనేక మంది మరి మట్టిలోనికి వెళ్ళిపోతున్నారు. భయంకరమైనటువంటి వ్యాధులను మనము చూస్తూ ఉన్నాము. భయంకరమైనటువంటి రోగాలను మనము చూస్తూ ఉన్నాము. ఈరోజు దేశాలమై యుద్ధాలు మనము చూస్తూ ఉన్నాము, మన కనుల ఎదుట కనబడుతున్నాయి. ఈరోజు ఆలోచన చేస్తే దేవుని యొక్క బిడ్డలను కూడా మరి అతి కిరాతకంగా వారు చంపుతూ ఉన్నారు, మనము చూస్తూ ఉన్నాము. దేవుడు మన కనుల ఎదుట వీటన్నిటినీ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ప్రమాదాలను, భయంకరమైనటువంటి ఉగ్రతను, భయంకరమైనటువంటి రోగాలను, దేవుని యొక్క బిడ్డలను హింసించటం, చంపటము మనము చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు ఎందుకు వీటన్నిటినీ మన కనుల ఎదుటకు తీసుకువస్తూ ఉన్నాడు? ఎందుకు ఈ భయంకరమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? ఎందుకు ఈ భయంకరమైనటువంటి భూకంపాలు జరుగుతున్నాయి? ఎందుకు ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం ప్రకటించి అనేక మంది మరణానికి కారణమవుతుంది అన్న ఆలోచనలకు వెళ్తే, దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. ఈ ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు మనము చూస్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, దేవుడు జరిగినటువంటి విషయాలను ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు వ్రాయించాడు. ఒక చరిత్రను, జరుగుతున్నటువంటి సంఘటనలను కూడా దేవుడు వ్రాయించాడు. జరగబోతున్నటువంటి సంఘటనలను కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలోనే ముందుగా వ్రాయించి పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు వ్రాయించినటువంటి మాటలు చాలా గొప్పవి. ఈ మాటలను అనేక మంది ప్రియమైన వాళ్ళరా ఆపాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా బయటికి రాకూడదని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆప్ చేయాలని చాలామంది మత ఛాందస్తవాదులు ప్రియమైన వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఇది మనుషులు రాసిన గ్రంథం కాదు, దేవుడు వ్రాయించినటువంటి గ్రంథము. ఇది దేవుడు వ్రాయించినటువంటి గ్రంథము. దేవుని యొక్క మాటలు ఆపాలన్న వారు ప్రియమైన వాళ్ళరా ఈ భూమి మీద లేరు. ప్రియమైన వాళ్ళరా, ఇక భూమి మీద లేరు. దేవుని మాటలు మాత్రము ఈ భూమి ఆకాశము ఉన్నంతకాలము దేవుని యొక్క మాటలు ఉండిపోతాయి. కానీ ఈరోజు అనేక మంది బైబిల్ను ఆపాలని, క్రైస్తవులను ఆపాలని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మాటలు స్థిరస్థాయిగా నిలిచిపోతాయి. కానీ ఎవరైతే ఆపాలని ఆలోచనలు కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రము ఉండరు. ఎందుకంటే ఇది దేవుడు వ్రాయించినటువంటి గ్రంథము, దేవుడు వ్రాయించినటువంటి గ్రంథము. దేవునికే వ్యతిరేకమైతే వాడు ఉండడు. ప్రియమైన వాళ్ళరు, ఎవరైనా కానివ్వండి, అది ఎంతటి బలవంతుడైనా కానివ్వండి, ఎంతటి అధికారైనా కానివ్వండి, దేవునికి వ్యతిరేకంగా నిలబడకూడదు. దేవునికి వ్యతిరేకంగా నిలబడకూడదు ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుడు వ్రాయించినటువంటి మాటల్లోనికి వెళ్ళి ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా పద్మాసు దీపంలో ఉన్నటువంటి ప్రియమైన పరవాసి అయినటువంటి యోహాను గారు వ్రాస్తున్నటువంటి మాటలు మనం ఆలోచన చేద్దాం. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మనం ఆలోచన చేస్తే నిజంగా ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనల గురించి ఆలోచన చేస్తే, ఈరోజు జరుగుతున్నటువంటి ప్రియమైన వాళ్ళరా భూకంపాల గురించి ఆలోచన చేస్తే, యుద్ధాల గురించి మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా 6వ అధ్యాయము 12వ వచనం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ జరుగుతున్నటువంటి గొప్ప భయంకరమైనటువంటి సంఘటన చూడండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు
రక్తవర్ణము ఆయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు జరగబోతున్నటువంటి మహా ప్రమాదము గురించి, జరగబోతున్నటువంటి మహా ఉగ్రత గురించి దేవాతి దేవుడు ముందుగా తెలియజేస్తూ ఉన్నాడండి. దేవాతి దేవుడు ముందుగా తన పిల్లలకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు ముందుగా తన బిడ్డలకు చెబుతూ ఉన్నాడు. ఇదిగో దేవుడు చెబుతున్నటువంటి మాటలు, దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, రాబోయే ఉగ్రత గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు జరుగుతుందయ్యా ఈ ఉగ్రత? ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది? సూర్యుడు ఎందుకు మరి కంబలి వలె నలుపు అవుతున్నాడు? చంద్రుడు ఎందుకు రక్తం వలె మారిపోతున్నాడు? గాలి చేత అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రానట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద ఎందుకు రాలుతున్నాయి అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి తప్పించుకోవాలని దేవుడు తన పిల్లలకు తెలియజేస్తూ ఉన్నాడు. రాబోతున్నటువంటి భయంకరమైన ప్రమాదం నుంచి తప్పించుకోవాలని దేవుడు ముందుగా తన బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంట? చూడండి, ఎవరి గురించి వ్రాస్తున్నాడు అన్న మాటలు ఆలోచన చేస్తే 17వ వచనం చదువుదాం. చూడమ్మా 17వ వచనం. భూరాజులను, గణులను, శాస్త్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలల్లోనూ బండ సందులలోనూ దాగుకుని సింహాసనసీనుడయున్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజలవాడు ఎవడు అంటున్నాడు. చూసారా, ఎవరు ఉగ్రత దినం వస్తుందంట? ఎవరు ఆ ఉగ్రత దినంలో వస్తూ ఉన్నారన్న ఆలోచనలోకి వెళ్తే ఆ ఉగ్రత దినము ఎలా ఉండబోతుందో ముందు చెప్తున్నాడు. ఆ ఉగ్రత దినము ఎలా వస్తుంది అన్న ఆలోచనలోకి వెళ్తే గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజలవాడు ఎవడు అంటున్నాడండి. గొర్రె పిల్ల మహా ఉగ్రత దినము రాబోతుంది. గొర్రె పిల్ల మహా ఉగ్రత దినము రాబోతుంది. దానికి తాళజలవాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోను బండలతోనూ చెప్పుచున్నారు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, రాబోతున్నటువంటి మహా ఉగ్రత దినము గురించి దేవుడు ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు. రాబోతున్నటువంటి మహా ఉగ్రత దినము గురించి, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము గురించి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. గొర్రె పిల్ల ఉగ్రత దినమున గురించి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ గొర్రె పిల్ల ఉగ్రత దినం? ఎప్పుడు రాబోతుంది ఆ ఉగ్రత దినం అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు భూమి మీద జరుగుతున్నటువంటి సంఘటనలను మనము చూస్తూ ఉన్నాము. ఈరోజు భూమి మీద జరుగుతున్నటువంటి సంఘటనల గురించి మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, గొర్రె పిల్ల ఉగ్రత దినము వస్తూ ఉన్నది. ఆ ఉగ్రత దినము నుండి మనం ఏం చేయాలంట? రక్షింపబడాలి. ఎలా రక్షింపబడగలము మనము ఆ మహా ఉగ్రత దినం నుంచి? ఎలా మహా ఉగ్రత దినం నుంచి మనం రక్షింపగలము అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రేమిని వల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నిజంగా భక్తులు అనేకమైన సందర్భాలలో ఈ ఉగ్రత గురించి చెబుతూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైనప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క జనాంగం ప్రియమైన వాళ్ళరా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు నిజంగా ప్రవక్తలు వచ్చి వారికి చెబుతూ ఉన్నారు. ప్రవక్తలు వచ్చి వారికి చెబుతున్నారు, అయ్యా మీరు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, ఈ విధంగా బ్రతకకూడదు, ఈ విధంగా బ్రతకకూడదని, మీరు దేవుని ఆరాధించే పిల్లలని, మీరు దేవుని స్తుతించవలసినటువంటి పిల్లలని, మీరు దేవుని ఆరాధించి ఆయన కొనియాడవలసినటువంటి బిడ్డలని, ఆయన నామాన్ని ఎరిగి ఆ మహా ఉగ్రత దినమునందు రక్షింపబడాలని నిజంగా వారు ప్రకటన చేస్తూ ఉంటే వారి మాటలు వినలేదండి. వారి మాటలు వినలేదు. వారు ఏం చేస్తున్నారంట? దేవుడిని విడిచిపెట్టేశారు. దేవుడిని విడిచిపెట్టి దేవతల వైపు వెళ్ళిపోయారు. నిజంగా దేవుడి యొక్క దాసుడు చెబుతూ ఉన్నాడండి. దేవుని యొక్క దాసుడు చెబుతూ ఉన్నాడు, కానీ వాని వినలలో వారిగా ఉన్నారు. అయితే ఆ మహా ఉగ్రత గురించి ఆ ప్రవక్త ఏ విధంగా మాట్లాడుతున్నాడన్న ఆలోచనలోకి వెళ్తే ఇర్మియా గ్రంథం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం ప్రియమైన వాళ్ళరా 36వ అధ్యాయము
ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము మనం మొదటి నుంచి చదువుకుంటూ వెళ్తే, యూదా రాజైన యెషయా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పుస్తకము చుట్ట తీసుకుని నేను నీతో చెప్పిన మాటను దినము మొదలుకుని, అనగా మెస్సియా కాలము మొదలుకుని నేటి వరకు ఇశ్రాయేలు వారి గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనముల గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నీయు వ్రాయుము అంటున్నాడు. చూడండి, ఎవరి గురించి వ్రాయమంటున్నాడంట, ఎవరి గురించి చెప్తున్నాడన్న ఆలోచనకు వెళ్తే, ఇశ్రాయేలు వారి గూర్చియు యూదా వారి గూర్చియు సమస్త జనముల గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నీయు దానిలో వ్రాయమంటున్నాడండి. ఎవరి గురించి చెప్తున్నాడు చూడండి, ఎవరి గురించి ఆయన చెప్తున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, ఇశ్రాయేలు గురించి చెబుతూ ఉన్నాడు, యూదా వారి గురించి చెబుతూ ఉన్నాడు, సమస్త జనముల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పుస్తకంలో రాయవయ్యా అని చెబుతూ ఉన్నాడు దేవుడు సెలవిస్తున్నాడండి. దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క దాసుడుకు ప్రవక్తకు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంట చూడండి, అక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూడండి ప్రియమైన వాళ్ళు. 3వ వచనం చదువుదామా. 3వ వచనం, నేను యూదా వారికి చేయునుద్దేశించు కీడునంతను గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుతురేమని ఇర్మియా నేరియా కుమారుడైన బారాకు పిలవనంపగా. ప్రేమిన వాళ్ళరా, అక్కడ చెబుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, దేవుని యొక్క బిడలకు దేవుని యొక్క దాసుడు దేవుని యొక్క చెందినటువంటి వాక్కును వారికి చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, దేవుడు ఒక కీడును చేయబోతూ ఉన్నాడు. దేవుడు ఒక కీడును చేయబోతున్నాడు, మహా ఉగ్రతను రప్పించబోతున్నాడు. వాటిని తప్పించుకోమని, ఇదిగో వారి యొక్క దోషములను వారి యొక్క పాపములను క్షమించినట్లు ఆ దుర్మార్గమును విడిచి దేవుని వైపు చూడమని ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క దాసుడు చెబుతూ ఉంటే, నిజంగా దేవుని యొక్క మాటలు వినలేదండి అలనాడు జనాంగము. దేవుని యొక్క మాటలు వినకుండా వారు ఎలా ఉన్నారు అన్న ఆలోచనకు వెళ్తే 7వ వచనం చూడండి. 7వ వచనం, ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమని, ఒకవేళ వారు తమ చెడు మార్గమును వినుతురేమని, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చినని యెహోవా ప్రకటించుచున్నాడు. ప్రేమిన వాళ్ళరా, ఏమని ప్రకటిస్తున్నాడంటే దేవుడు ఏమని ప్రకటిస్తున్నాడన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రేమిన వాళ్ళరా, వారు తమ చెడు మార్గమును విడుతురేమని, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపము వచ్చినని యెహోవా ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలండి, దేవుని యొక్క పిల్లలు, దేవుని కొరకు బ్రతకవలసినటువంటి బిడ్డలు ప్రేమిన వాళ్ళరా, వారు ఎవరు ఉగ్రతకు గురైపోతున్నారన్న ఆలోచనలోకి వెళ్తే, దేవుని యొక్క కోపమునకును దేవుని యొక్క ఉగ్రతకును వారు బలైపోతూ ఉన్నారండి. వారు బలైపోతున్నారు. చూసారా, దేవుని యొక్క ఉగ్రత ప్రేమిన వాళ్ళరా ఎన్నో మార్లు తన బిడ్డలకు తెలియజేశాడు దేవుడు. ఎన్నో మార్లు తన బిడ్డలకు తెలియజేశాడు దేవుడు ప్రేమిన వాళ్ళరా. కానీ దేవుని యొక్క మాటలు వింటున్నారా? దేవుని యొక్క మాటలు వినటం లేదండి. దేవుని యొక్క మాటలు వినటం లేదు. ఒక తండ్రి ప్రేమిన వాళ్ళరా బిడ్డలకు చెబుతూ ఉంటాడు, ఒక 2 మార్లు చెబుతూ ఉంటాడు, 3వసారి ఏం చేస్తాడండి? బెత్తము తీసుకుని వాయిస్తాడు కదండి. ఒక టీచరు విద్యార్థి వినకుండా చక్కగా చదువుకోనప్పుడు ప్రేమిన వాళ్ళరా, విద్యార్థి చక్కగా చదువుకోవటానికి టీచర్ కూడా ఏం చేస్తుంది? బెత్తం తీసుకుంటుంది. లోకములో ఉన్నటువంటి వారే, అధికారులే, తల్లిదండ్రులే, ఒక టీచరే ఇంత గొప్పగా వారి యొక్క బాగు కొరకు, వారి యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకోవడానికి వారు బెత్తాన్ని పట్టుకుంటున్నప్పుడు ప్రేమిన వాళ్ళ దేవుడు శిక్షించడంటారా? శిక్షిస్తాడండి, దేవుడు శిక్షిస్తాడు. కానీ యొక్క యూదా జనాంగము, ఇశ్రాయేలు జనాంగము, సమస్తమైన జనము ప్రేమిన వాళ్ళరా దేవునికి వ్యతిరేకమైనప్పుడు, వారు దేవుడి యొక్క మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత నిజంగా ప్రేమిన వాళ్ళరా ప్రవక్త అయిన ఇర్మియా చెబుతూ ఉన్నాడు రాబోతుందని. అంతేకాదండి, ఇదే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చూడండి. ఇదే ఇర్మియా గ్రంథంలో ప్రేమిన వాళ్ళరా 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒక్కసారి చదువు. 6వ వచనం నుంచి, యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడును లేడు, నీ మహాత్యము గలవాడువు, నీ శౌర్యమును బట్టి నీ నామ ఘనతమైనదని
జనములకు రాజా, నీవు భయపడని వాడివెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడు ఎవడను లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము అని చెబుతూ ప్రియమైన వాళ్ళ 10వ వచనం చదువుదాం ఒక్కసారి. 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు అంటున్నాడండి. దేవుని ఉగ్రత గురించి, దేవుని యొక్క ఉగ్రత గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు అంటున్నాడు. ప్రేమిన వలన అనేక సందర్భాలలో దేవుని యొక్క బిడ్డలు వ్యతిరేకమైనప్పుడు ప్రవక్తల ద్వారా దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకూడదని, ఆయన కోపానికి బలి కాకూడదని ప్రేమిన వలన దేవుడు అనేక సందర్భాలలో దేవుడు ప్రత్యక్షమై ప్రవక్తల ద్వారా తన పిల్లలతో మాట్లాడుతున్నటువంటి మాటలు, తన బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా చూడండి. ఇంకా అనేకమైన మాటలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము ప్రియమైన వాళ్ళరా 7వ అధ్యాయంలో కూడా అక్కడ వ్రాయబడినటువంటి మాటలు 7వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. చూడండి 17వ వచనం నుంచి. యూదా పట్టణముల్లోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలెనియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలెనియు మీ పిల్లలు కట్టెలు ఏరుచున్నారు. దేవుని యొక్క జనాంగం అండి. దేవుని యొక్క బిడ్డలు ఎలా మారిపోయారని ఆలోచనలోకి వెళ్ళేటప్పటికీ దేవుడిని ఆరాధించవలసినటువంటి పిల్లలు, దేవుడిని స్తుతించవలసినటువంటి జనాంగము, దేవుడిని ఆరాధించవలసినటువంటి జనాంగము ప్రియమైన వాళ్ళరా ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎవరికి తన పిల్లలను బలిస్తున్నారు అన్న ఆలోచనలోకి వెళ్తే ఆకాశపు రాణి దేవతకు పిండి వంటలు చేయవలనియు, అన్య దేవతలకు పానార్పణములు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క బిడ్డలను దేవతలుగా ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలకు బలి ఇచ్చేస్తున్నారు. దేవుడు చాలా బాధపడి వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే పిల్లలు ఏం చేసి కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు ఏం చేస్తున్నారంట అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకేమో కోపము పుట్టించినట్టుగా వారు దానిని చేయుచున్నారు. దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారండి. దేవునికి కోపాన్ని రేపుతున్నారు. దేవుని యొక్క ఉగ్రతకు వారి గురైపోతున్నారు. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నాకు కోపమును పుట్టించినంతగా వారు దానిని చేయుచున్నారా? తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. అయితే యెహోవా వాక్కు, అందువలన ప్రభువకు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలము మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూపంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించేదను అంటున్నాడు. చూడండి ప్రేమిన వాళ్ళరా, దేవుడు చేసినటువంటి దేవుని పిల్లలు, దేవునిని ఆరాధించవలసినటువంటి పిల్లలు, దేవుని ఆరాధించవలసినటువంటి బిడ్డలు, దేవునిని కొనియాడవలసినటువంటి బిడ్డలు ప్రేమిన వాళ్ళరా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు చేసుకున్నటువంటి విగ్రహాల దగ్గరికి వెళ్ళి పసిపిల్లలను బలి ఇచ్చేస్తున్నారు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ప్రియమైన వాళ్ళరా, ఇదిగో నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించేదని అంటున్నాడు. చూసారా ప్రియమైన వాళ్ళరా, ప్రవక్తల ద్వారా దేవుని యొక్క ఉగ్రతను అనేక మార్లు ప్రియమైన వాళ్ళరా తన బిడ్డలకు దేవుడు తెలియజేస్తున్నాడు. అయ్యా, నాకు వ్యతిరేకం కాకండి, నాకు వ్యతిరేకంగా జీవించకండి. ఇదిగో నన్ను ఆరాధించవలసినటువంటి పిల్లలు, ఇదిగో దేవుడు నిజంగా ప్రియమైన వాళ్ళరా ఎంతో తగ్గించుకుని తన పిల్లలతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలండి. దేవుడు తన పిల్లలతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఇంకా చూద్దాం. చూడండి జెఫన్యా గ్రంథం ప్రియమైన వాళ్ళరా ఒక్కసారి చూద్దామా. జెఫన్యా గ్రంథము ప్రియమైన వాళ్ళరా మొదటి అధ్యాయము 14వ వచనం ఒక్కసారి చదువుదాం. 14వ వచనం నుంచి. యెహోవా మహాదినము సమీపమాయెను,
యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలులను మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, యెహోవా దినము వస్తూ ఉంది. యెహోవా దినము వచ్చుచున్నది. యెహోవా మహాదినము సమీపమాయను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నదని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, భయంకరమైనటువంటి ఉగ్రత దినము రాబోతున్నది అని చెబుతూ ఉన్నాడండి. భయంకరమైన ఉగ్రత దినము రాబోతుందని చెబుతూ ఉన్నాడు. ఇదిగో మహా ఉగ్రత దినము రాబోతుందని చెబుతూ ఉన్నాడు. మహాదినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నదని చెప్తున్నాడు. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలులారా మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము అంటున్నాడండి. ఉగ్రత దినము రాబోతుంది. ఉగ్రత దినము రాబోతుంది. ఇది కథలు కాదు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథము ఇది కథలు కాదు. వాస్తవాలను దేవుడు వ్రాయించి పెట్టాడు. వాస్తవాలను దేవుడు వ్రాయించి పెట్టాడు. రాబోతున్న ఉగ్రత దినము నుంచి మనం కాపాడబడాలని దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ప్రియమైన వాళ్ళారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు, దేవుడు ముందుగా చెబుతున్నటువంటి మాటలు. తర్వాత చూడండి ప్రియమైన వాళ్ళారా, అక్కడ శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారము కమ్ము దినము. ప్రేమిన వాళ్ళరా, ఆ దినము మహాభయంకరమైనటువంటి దినము. ఆ మహాదినము నుంచి మనము కాపాడబడాలని చెబుతూ ఉన్నాడు. యెహోవా దినము రాబోతున్నది, మహాశీఘ్రముగా వచ్చుచున్నది. అది పరాక్రమశాలులు మహారోదన చేదురు. ఆ దినము ఉగ్రత దినం అని చెబుతూ ఉన్నాడండి. ఉగ్రత దినం అని చెప్తున్నాడు. ఆ దినము నుండి మనము కాపాడబడాలి. ఆ ఉగ్రత దినము నుంచి ప్రియమైన వాళ్ళరా మనము రక్షింపబడాలి. ఆ ఉగ్రత దినము నుండి మనము కాపాడబడాలని ప్రియమైన వాళ్ళరా దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుడు చెబుతూ ఉన్నాడండి. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే 18వ వచనం చూడండి. ఇదే అధ్యాయం 18వ వచనం. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడండి. మహాదినము ప్రియమైన వాళ్ళరా, మహా ఉగ్రత దినము రాబోతున్నది. ఆ మహా ఉగ్రత దినము నందు ప్రియమైన వాళ్ళరా వెండి బంగారములు వారిని తప్పింపలేవని చెబుతూ ఉన్నాడు. ఆ మహా ఉగ్రత నుండి మనం తప్పించబడాలని చెబుతూ ఉన్నాడు. వెండి బంగారము తప్పింపజాలవని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ విధంగా ప్రవక్తల ద్వారా నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే ఆ మహా ఉగ్రత దినము నుంచి ఎలా తప్పించుకోగలం మనము, ఆ మహా ఉగ్రత దినం నుంచి మనం ఎలా తప్పించుకోగలగాలి అన్న ఆలోచనలకు వెళ్తే దేవుడు చెబుతున్నటువంటి మాటలండి. దేవుడు చెబుతున్నటువంటి మాటలు, దేవుడు రాయిస్తున్నటువంటి మాటలు చూడండి. నహూము గ్రంథం చూద్దామా? నహూము గ్రంథం ప్రియమైన వాళ్ళరా మొదటి అధ్యాయము, నహూము గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం కూడా ఒకసారి చూద్దాం. చూడండి 6వ వచనం ప్రియమైన వాళ్ళరా. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయనను కొండలను కొట్టగా అది బద్దలాయను అంటున్నాడు. ఎవరు నిలబడతాడండి ఆయన కోపం ముందు? ఆయన కోపం ముందు ఎవరు నిలబడతారు? దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, దయగలవాడు, ప్రేమ చూపించేవాడు అని చెబుతూ ఉంటే ప్రియమైన వాళ్ళరా దేవుడు ఇలాగే ఉంటాడేమో అన్న ఆలోచనలో ఉండి మనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం బ్రతుకుతూ ఉన్నాము. కానీ ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క కోపాన్ని ఆలోచన చేస్తే, దేవుని యొక్క రోషాన్ని ఆలోచన చేస్తే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క కోపాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగావి బద్దలగును. ఆయన కోపము ప్రియమైన వాళ్ళరా అగ్ని ప్రియమైన వాళ్ళరా వచ్చేస్తుంది. అగ్ని ప్రియమైన వాళ్ళరా ఆయన కోపం ముందు ఎవరు నిలవగలరు చెప్పండి? ఆయన కోపం ముందు ఎవరు నిలవగలడు ప్రియమైన వాళ్ళరా? ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్నటువంటి మాటలు మహా ఉగ్రత దినము నుంచి మనము తప్పించబడాలి. మహా ఉగ్రత దినము నుంచి ప్రియమైన వాళ్ళరా మనము తప్పించబడాలని చెబుతూ ఉన్నాడు. చూడండి యెషయా గ్రంథము 13వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా. యెషయా గ్రంథము త్వరగా చూద్దాం. చూడండి 13వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చూద్దామా? 9వ వచనం ప్రియమైన వాళ్ళరా. యెహోవా దినము వచ్చుచున్నది,
దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నడవ చేయుటకును, క్రూరమైన ఉగ్రతను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. ఆకాశ నక్షత్రములు నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటిని కమ్మును, చంద్రుడు ప్రకాశింపుడు అంటున్నాడండి. దేవుని యొక్క ఉగ్రత దినం, దేవుని యొక్క ఉగ్రత దినము రాబోతున్నది ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క మహాదినము వచ్చుచున్నది. ఆ దినములో ఎవరు వెళ్ళిపోతున్నారంట? పాపులను బొత్తుగా దానిలో నిలవకుండా నశింపచేయుటకు. ఎవరు ఉండరంటే నా ఉగ్రత దినమందు? ఎవరు ఉండరయ్యా? నా ఆలోచనలోకి వెళ్తే పాపులు ఆ ఉగ్రతలో ప్రియమైన వాళ్ళరా నాశనమైపోతారని చెబుతూ ఉన్నాడండి. దానిలో ఉండకుండా నశింపచేయుటకును, క్రూరమైన ఉగ్రతలోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును అంటున్నాడండి. మహా ఉగ్రత దినం. ఆ ఉగ్రత దినములో ఎవరు ఉండబోతున్నారన్న ఆలోచనలోకి వెళ్తే పాపులు ప్రియమైన వాళ్ళరా ఇదిగో ఆ ఉగ్రత దినములో నశించిపోతున్నారు ప్రియమైన వాళ్ళరా. ఆ మహా ఉగ్రత దినము నుండి మనము రక్షింపబడాలని దేవుడు చెబుతూ ఉన్నాడండి. గొర్రె పిల్ల మహా ఉగ్రత దినము నుండి మనల్ని రక్షింపబడాలని చెబుతూ ఉన్నాడు. ఆ మహా ఉగ్రత దినము నుంచి మనం కాపాడబడాలని చెబుతూ ఉన్నాడు. అయ్యా, ఎలా మనం కాపాడగలము? ఎలా ఉగ్రత దినము నుండి మనం రక్షింపగలము అన్న ఆలోచనలోకి వెళ్తే నిజంగా ఆయన ఉగ్రత దినము గురించి ప్రియమైన వాళ్ళరా అనేక మంది ప్రవక్తలు చెబుతున్నారు. ఇర్మియా గారు చెబుతున్నారు, హెజ్కేల్ గారు చెప్తున్నారు, దానియేలు గారు చెప్తున్నారు. యెషయా గ్రంథంలో రాయబడింది, జెఫన్యా గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఆ ఉగ్రత దినము నుంచి మనం ఎలా తప్పించబడాలి, ఆ మహా ఉగ్రత దినం నుంచి మనం ఎలా కాపాడబడాలి అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా ఇదే జెఫన్యా గ్రంథం చూద్దాం. చూడండి ఒక్కసారి జెఫన్యా గ్రంథం ప్రియమైన వాళ్ళరా 2వ అధ్యాయము, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చూద్దామా. 3వ వచన భాగం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదు. ఒకసారి ఆ మాటలు చూద్దాం చూడండి. అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరచి ప్రతి ఒక్కరూ ఆ మాటలు చదువుదాం చూడండి. 3వ వచనం అందరం చదువుదాం ఒకేసారి చదువుదాం చూడండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడుదురు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ఆ ఉగ్రత దినము నుంచి ఎలా మనము రక్షింపబడాలి అన్న ఆలోచనలోకి వెళ్తే, ఆ మహా ఉగ్రత దినము నుంచి మనం ఎలా కాపాడగలము అన్న ఆలోచనలోకి వెళ్తే, ఎవరయ్యా మనల్ని రక్షించేదన్న ఆలోచనలోకి వెళ్తే, ఎలా బ్రతికితే మనం ఈ భూమి మీద ఆ మహా ఉగ్రత నుంచి ప్రియమైన వాళ్ళరా మనల్ని మనము కాపాడగలము అన్న ఆలోచనలోకి వెళ్తే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే, సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి యెహోవాను వెతికి మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుతురు. ఆ ఉగ్రత దినము నుంచి మనం దాచబడుదుమంటున్నాడండి. నీతి గలవారిగా దేవుని యొక్క మాటలను ప్రేమిన వాళ్ళరా పాటించేవారుగా, దేవుని యందు భయభక్తులు గలవారిగా ఈ భూమి మీద బ్రతికితే ఆ మహా ఉగ్రత దినమున ఏం చేస్తున్నాడంటే దేవుడు దాస్తూ ఉన్నాడంట. తన పిల్లలను దాస్తూ ఉన్నాడంట. చూడండి, తండ్రి కోపంతో వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తుంటుందండి? తల్లి దాస్తుంటుంది. అది బుందులండి, కొట్టకండి అని వెనక పెట్టుకుంటుంది. ప్రియమైన వాళ్ళరా చూడండి, దేవుడు కూడా ప్రియమైన వాళ్ళరా ఆ మహా ఉగ్రత దినము నుండి తన పిల్లలను ఇదిగో నీతి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మిక ఉంచి బ్రతుకుతూ ఉంటే దేవుడు ఆ మహా ఉగ్రత దినము నుంచి ఏం చేస్తున్నాడంట? దాస్తూ ఉన్నాడంట తన పిల్లలని. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు, ఇంకా ఎలా మనము రక్షింపగలము, ఆ మహా ఉగ్రత దినము నుంచి ఎలా మనము కాపాడుకోగలమన్న ఆలోచనలోకి వెళ్తే అపోస్తలుడైన పౌలు గారు ప్రియమైన వాళ్ళరా రోమిలకు రాసినటువంటి పత్రిక చూద్దాం చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా ఎలా మనము రక్షింపగలము, ఆ మహా ఉగ్రత దినం నుంచి ఎలా మనము కాపాడుకోగలమన్న ఆలోచనలోకి వెళ్తే 9వ వచనం ఒక్కసారి చదువు. 9వ వచనం,
కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎవరి చేత రక్షింపబడుతున్నామంట? ఎవరి చేత మనము రక్షింపబడుతున్నాము? ఆ మహా ఉగ్రత నుండి ఎలా మనము రక్షింపగలము, ఎలా ఆ ఉగ్రత నుండి మనము కాపాడుకోగలము అన్న ఆలోచనలోకి వెళ్తే దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడము అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ యేసు రక్తం అండి, యేసు రక్తం. యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా చేసి ఆ మహా ఉగ్రత దినము నుంచి మనల్ని కాపాడుతుంది. యేసు రక్తము ఆ మహా ఉగ్రత దినము నుంచి మనల్ని రక్షిస్తుంది. పవిత్రమైనటువంటి రక్తము మనల్ని, ప్రియమైన వాళ్ళరా, ఆ మహా ఉగ్రత దినము నుంచి, ఆ దేవుని యొక్క దినము నుంచి, ఇది గొర్రె పిల్ల మహా ఉగ్రత దినము నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము, ప్రియమైన వాళ్ళరా, మనల్ని కాపాడుతుంది. అమూల్యమైనటువంటి రక్తం, పవిత్రమైనటువంటి రక్తం, పరిశుద్ధమైనటువంటి రక్తం, కల్మషము లేని యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రక్తము ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరైతే దాని దగ్గరికి వస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ బలను సమీపిస్తున్నారో, ఆ ఆశీర్వాద బలను ఎవరైతే సమీపిస్తూ ఉన్నారో, ప్రేమిన వాళ్ళరా, దేవుడు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ఆ మహా ఉగ్రత దినము నుంచి, గొర్రెపిల్ల మహా ఉగ్రత దినము నుంచి, ఆ ఉన్నతమైనటువంటి మహాభయంకర దినము నుంచి యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రక్తము, ప్రేమిన వాళ్ళరా, కాపాడుతుంది. అంటే ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఏంటంటే దేవుడు ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎందుకు దేవుడు ఎంత గొప్పగా ఆయన మహా ఉగ్రత దినం నుంచి దాస్తూ ఉన్నాడు తన పిల్లలను. ఆలోచన చేయండి ప్రేమిన వాళ్ళరా, ఆలోచన చేయండి. మహా ఉగ్రత దినము రాబోతుంది. ఆ మహా ఉగ్రత దినము నుంచి మనము ఎలా తప్పించుకోవాలి అన్న ఆలోచనలకు వెళ్తే మహనీయుడు దేవుడు చెప్తున్నటువంటి మాటలండి. ఇదిగో ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రక్తము ఎవరైతే తీసుకుంటారో, ఆయన శరీరంలో ఎవరైతే పాలు పంపులు పొందుకుంటారో వారి నీతిమంతులుగా దేవుడు చేసి ఆయన మహా ఉగ్రత దినము నుంచి ఆయన కాపాడుతూ ఉన్నాడండి, ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళారా, నిజంగా చూడండి, ఈరోజు నిజంగా దేవుడు ప్రేమిన వాళ్ళకి ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడండి, ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడు, ఎంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమించాడు. చూడండి, పాపములో ఉండగానే మన కొరకు ఆయన బలైపోవటం ఏంటి ప్రేమిన వాళ్ళరా? పాపములో ఉండగానే మన కొరకు ఆయన బలైపోవటం ఏంటండి? మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన ఎవరి రక్తాన్ని ఇవ్వటం ఏమిటి? ప్రేమిన వాళ్ళ ఆలోచన చేయండి. ఇంకను ప్రేమిన వాళ్ళరా, ఆ మహా ఉగ్రత దినము నుండి మనము కాపాడబడాలి అంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువులు వారు కార్చిన పవిత్రమైనటువంటి రక్తములో ఎవరైతే పాలు పంపులు పొందుతారో దేవుడు వారిని రక్షిస్తున్నాడు అంటండి. ఒక్కసారి మరలా చదువుదాం మాట, మరలా ఒక్కసారి చదువు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదమయ్యా. రండయ్యా, ఎందుకు ఇంకా దేవునికి దూరం అవుతున్నారు? ఎందుకు ఇంకా ప్రభువు యొక్క బల్లకు దూరం అవుతున్నారు? ఆయన శరీరానికి ఎందుకు ఇంకా దూరం అవుతూ ఉన్నారు? ఎందుకు ఇంకా ఆయన రక్తానికి దూరం అవుతూ ఉన్నారు? ఆయన రక్తము మహా ఉగ్రత నుండి కాపాడబోతుందండి. మహా ఉగ్రత నుండి ఆయన శరీరము కాపాడుతుంది. మహా ఉగ్రత దినము నుంచి అమూల్యమైనటువంటి రక్తము, యేసు రక్తము, పవిత్రమైనటువంటి రక్తము ఆ మహా ఉగ్రత దినము నుంచి మనల్ని కాపాడుతుందండి. ఇంకా ఎందుకు మనం దూరంగా ఉంటున్నాము ఆయన కార్చిన అమూల్యమైనటువంటి రక్తానికి, ఆయన పవిత్రమైనటువంటి శరీరానికి ఇంకా ఎందుకు దూరంగా ఉంటున్నాము? ఇంకా ఎందుకు రక్షణలోనికి రాలేకపోతున్నాము? ఎందుకు ఇంకా బాప్తిసంలోనికి రాలేకపోతున్నాము? ప్రేమిన వాళ్ళ దేవుడు ఈరోజు ఆ మహా ఉగ్రత దినము నుంచి కాపాడబడాలని, ఆ మహా ఉగ్రత దినం నుంచి రక్షింపబడాలని, ఆ మహా ఉగ్రత దినం నుంచి మనల్ని దాయాలని దేవుడు చెబుతున్నటువంటి మాటలండి, దేవుడు వ్రాస్తున్నటువంటి మాటలు. ఇదిగో ఆయన యొక్క రక్తములో ఎవరైతే పాలు పంపులు పొందుతారో ఆ మహా ఉగ్రత దినమున ఆయన ఏం చేస్తున్నాడంట? దాస్తూ ఉన్నాడంట. ప్రియమైన వాళ్ళరా, దాచే దేవుడు అండి, మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు. ప్రియమైన ఒక్క మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. ఒక్క మాట చూద్దాం. చూడండి, ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి కానీ, కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండునంటున్నాడండి. ప్రేమిన వాళ్ళరా, దేవుని మాటలు తమాషగా మనం తీసుకోవద్దు. దేవుని యొక్క మాటలు వేళకోళంగా మనం తీసుకోవద్దు.
దేవుని యొక్క మాటలు చాలా ఉన్నతమైనవండి. దేవుని యొక్క మాటలు చాలా గొప్పవి. అక్కడ రాయబడినటువంటి మాట, ఆ ఉగ్రత దినం నుంచి మనం కాపాడబడాలంటే, నిత్య జీవంలో ఉండాలి అంటే అక్కడ చెబుతున్నటువంటి మాటలు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని యొక్క ఉగ్రతను వాని మీద నిలిచియుండును. దేవుని యొక్క ఉగ్రత అండి. ఎవరైతే ఆయన అమూల్యమైనటువంటి రక్తములో తమ దోషములను కడుక్కుంటారో, ఎవరైతే ఆ పవిత్రమైనటువంటి రక్తములో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ నెరిగి ఆ దోషములను దూరము చేసుకుని ఆ మహా ఉగ్రత దినం నుంచి కాపాడబడాలని ప్రేమిన వల్లరా దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలండి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి, కానీ సమయం లేదు. ప్రేమిన వల్లరా ఇంకా రక్షణకు దూరం అవుతున్నావా? ఇంకా ఆయన రక్తానికి, ఆయన పవిత్రమైనటువంటి రక్తానికి, ఆయన అమూల్యమైనటువంటి శరీరానికి దేవునికి దూరం అవుతున్నావా? ఇదిగో దేవుడు చెబుతున్నటువంటి మాటలు. ఆయన రక్తములో, ఆయన శరీరంలో పాలు పంపులు పొందితే ఆ మహా ఉగ్రత దినము నుంచి ఆయన ఏం చేస్తున్నాడంట? కాపాడుతున్నాడండి. కాపాడుతున్నాడు. ఆ మహా ఉగ్రత దినం నుంచి ఆయన కాపాడుతున్నాడు. ప్రవక్తల ద్వారా చెబుతూ ఉన్నాడు. ఇదిగో పద్మాసు దీపంలో పరవాసి యోహాను గారు చెబుతూ ఉన్నారు, రాయిస్తూ ఉన్నారు. మహా ఉగ్రత దినము, ఆ ఉగ్రత దినము భరించలేని దినము, భయంకరమైన దినము ప్రేమిన వాళ్ళ. ఆ దినము నుంచి తప్పించబడాలి అంటే దేవుని యందుంటేనే మనము ఆ ఉగ్రత దినము నుంచి తప్పింపగలము. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదంటున్నాడండి. క్రీస్తునందు మనం ఉండాలి. ఆ మహాగురత దినం నుంచి మనం కాపాడబడాలి. ఇదిగో అమూల్యమైనటువంటి రక్తం మన ఎదుట ఉంది, ఆయన శరీరం మన ఎదుట ఉంది. ఎవరైతే ఆయన రక్తాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన శరీరాన్ని స్వీకరిస్తారో, దేవుడు ఆ మహా ఉగ్రత దినం నుంచి వారిని కాపాడుతానంటున్నాడండి, వారిని దాస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవునికి దూరం అవుతున్నామేమో, దేవునికి వ్యతిరేకం అవుతున్నామేమో, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మనం ఆలోచించుకుందాం. ప్రియమైన వాళ్ళారా, భయంకరమైన దినాలలోకి మనం వెళ్ళిపోతున్నాం. భయంకరమైన దినాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది అనుకూల సమయం అండి. ఇది అనుకూలమైన సమయం. దేవుని యందు మనం ఉందాం, దేవుని యందు మనం బ్రతుకుదాం, దేవుని యందు మనం జీవిద్దాం. దేవుని కొరకు ప్రయాసపడదాం, సంఘం కొరకు ప్రయాసపడదాం. దేవుని యొక్క కృపను ఇంకనూ మనం పొందుకుని దేవుని యొక్క పనులు మనం సాగిపోదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక.